ఫ్రెండ్స్ ఈ పిల్లలిద్దరు బేకరీకి వచ్చి అన్న మీ బేకరీలో ఉన్న కేక్స్ని చూపించండి అంటే ఇది 150 ఇది 200 ఇందులో ఏది కావాలంటే నాకు ఇప్పుడేం వద్దన్న నాకు కేక్ కావాలి కానీ ఇంకో 4 days తర్వాత వచ్చి తీసుకుంటాను. ఈ కేక్ నాకు బాగా నచ్చింది 200 కదా నా చెల్లి బర్త్డే వస్తుంది తన కోసం నేను కేక్ని బుక్ చేయడానికి వచ్చానంటే సరే నేను ఈ కేక్ని పక్కకు పెడతాను మీరు మళ్ళీ వచ్చి తీసుకోండి అని. ఇదిగోండి అన్న తొందరగా పని చేయండి అంటే మనం ఇలా త్వరగా పని చేస్తేనే మన డబ్బులు వస్తాయి. రేపు నీ బర్త్డే కదా అప్పుడు నేను నీ కోసం కేక్ని తేవాలంటే ఈ మాత్రం పని చేయాలి అని వాళ్ళిద్దరు పని చేసి డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి కాళ్ళకి బండరాయి దిగడంతో తన కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోతుంది. నా కాలుకి ఎంత పెద్ద గాయం జరిగిందో చూడన్నయ్య అంటే నన్ను క్షమించు చెల్లి నేను నీకు చెప్పులు ముందే కొనిచ్చి ఉండాల్సింది నేను ఇలా చేసి ఉండకూడదు పద నీకు ఈరోజు నేను చెప్పులు కొనిస్తాను అని చెప్పి తనని చెప్పులు కొనిచ్చే ప్లేస్ దగ్గర తీసుకువెళ్ళి అన్న మాకు చెప్పుల్ని చూపించండి అంటే ఇక్కడ 100-150లో దొరకవు మినిమం 250-300 మాత్రమే ఉంటాయి కావాలంటే తీసుకోండి అని చెప్పి అంటే పర్లేదు నా చెల్లి కంటే ఎక్కువ ఏం కాదు చూపించండి అని చెప్పి తీసుకొని మళ్ళీ బేకరీకి అయితే వస్తారు. అన్న మేము బుక్ చేసిన కేక్ ఉందా అంటే ఉంది కావాలా ఇప్పుడు అంటే రేపు కదా బర్త్డే అంటే పర్వాలేదన్న ఆ కేక్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వండి నా చెల్లి కాళ్ళకి గాయం కావడంతో నేను తన కోసం చెప్పులు కొనిచ్చాను నేను కష్టపడ్డ డబ్బులు మొత్తం అయిపోగా 20 రూపీస్ మిగిలాయి సారీ అన్న ఇలా చేసినందుకు అని వెళ్ళిపోతూ ఉంటే పిల్లలు ఇలా రండి మీరేం బాధపడకండి ఈ రోజు షాప్ యానివర్సరీ అందుకే ఈ రోజున బేకరీలో ఆఫర్గా 10 రూపీస్కి ఎంత పెద్ద కేక్నైనా గిఫ్ట్గా ఇస్తానంటే అవునా అన్న ధన్యవాదాలు అని చెప్పి ఆ పిల్లలిద్దరికి మీకు నచ్చిన కేక్ని మీకు 10 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాను తీసుకోండి మిగిలిన 10 అంటే ధన్యవాదాలు అన్న అని పిల్లలు వెళ్తూ ఉంటారు. మీకోసం ఏదైనా చేసి మీ బ్రదర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో కింద హర్రర్ మూవీ ఉంటుంది చూడండి.